అందరికి నమస్తే. ఈ మధ్య 'ఇడుపు కాగితం' అనే ఒక సినిమా టైటిల్ పెద్ద కాంట్రోవర్సీ అయిపోయింది. నిజానికి టైటిల్‌లో కాంట్రోవర్సీ లేదు. అది చూసినోళ్ళ మెదడులో కాంట్రోవర్సీ ఉంది. అది సినిమా టైటిలే కావచ్చు. అది సినిమా టైటిలే కావచ్చు గానీ, తెలంగాణలో వాడుక భాష. తెలంగాణ పల్లెటూరులో ఒక వాడుక భాష. ఒకప్పటి వాడుక భాష కాదు. ఇప్పటికీ పల్లెటూరులో ఉండే ఒక ఆహ్, తియ్యని భాష అది. సినిమాకి టైటిల్ పెడితే దానికి ఎవరో కొంతమంది ఉల్లాసవంతులు వాళ్ళకేం ధైర్యం వచ్చిందో, ఇది తెలంగాణ వర్డ్. తెలంగాణ వర్డ్ మీద వాళ్ళు సెటైర్స్ చేసిండ్రు. అసలు దీనికి ఏమైనా డబ్బు చెప్పిత్తరా? డబ్బింగ్ దీన్ని ఏమైనా తెలుగులో డబ్బింగ్ చేస్తారా? అంటే తెలంగాణ భాష తెలుగు కాదని అర్థమేమో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి సినిమా పేర్లు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లాంటివి, తర్వాత ఇట్లాంటి ఓటీటీ వచ్చిన తర్వాత అసలు సినిమా టైటిల్ అనేది నథింగ్. అసలు సినిమా టైటిల్స్ మొత్తం తమిళ్‌వే ఇంగ్లీష్‌లో పెడుతున్నారు. ఏదో ఉంటది. తర్వాత మలయాళం సినిమాలు కూడా ఇంగ్లీష్‌లో ఉంటాయి టైటిల్స్. సరే అదంటే వాళ్ళు కింద టెక్స్ట్ చేస్తారు. అవన్నీ ఉంటాయి. కానీ ఇది తెలుగు గదా! ఇప్పుడు మనమంతా తెలుగోళ్ళం. అదే గదా మాట్లాడుతున్నది. అంటే మీతో మంచిగుంటే అందరం తెలుగోళ్ళం. కాకపోతే తెలంగాణోళ్ళు పరాయోళ్ళైతరా? ఎవరో ఒకతను ఆహ్, కొంతమంది ఒకరు గాదు చాలామంది రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు. తెలంగాణ సమాజం ఒక సినిమా టైటిల్ మీద నిజానికి అంత సీరియస్‌గా తీసుకోరు. సినిమా దాన్ని తెలంగాణ సమాజం అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ అదొక తెలంగాణ వర్డ్. దానివల్ల కమర్షియల్‌గా ప్రొడ్యూసర్‌కి లాభం వస్తది. లేకపోతే వాళ్ళ ఎవరికో బిజినెస్ చేసేవాళ్ళకి లాభం వస్తది. కాకపోతే దానిలో మన తెలంగాణోళ్ళకు కొంచెం మంచి మంచి పాత్రలు ఇచ్చిండ్రు. ఆ సినిమా హిట్ అయితే మంచిదే. తెలంగాణలో ఎట్లా ప్రోత్సహించే అవకాశం ఉండొచ్చు కాక. ఇప్పుడు వాళ్ళకు బిజినెస్ అయితదేమో. కానీ దీన్ని అంత సీరియస్‌గా తెలంగాణలో తీసుకోవడానికి కారణం అది మన వర్డ్. మన తల్లి పేగు అంటారు కదా! అట్లాంటి వర్డ్. ఇరుపు కాగితం. దానికి అర్థం తెలుసుకోకపోవడం అనేది వాళ్ళ తప్పు. అరే! ఎవరెవరో ఏదేదో పేర్లు పెడితే తెలుసుకోమా? సినిమాలో మొత్తం వేరే వేరే భాషలు పెడితే మన 'పటిచ్చువ' సినిమా మొత్తం మాండలికం. ఎంత హిట్ అయింది. తెలంగాణలో చాలా మంది చూసిండ్రు సినిమాని. అల్లు అర్జున్ అభిమానులే కాదు. నార్మల్ పీపుల్ కూడా చూసినారు. అర్థం కాలేదు మాకిది. ఇది తెలుగులో డబ్ చేయండి. లేకపోతే ఇది తెలంగాణలోకి డబ్ చేయండి అని ఎవరు అడగలేదు 'పుష్ప' సినిమాని. అది రంగస్థలం సినిమా శ్రీకాకుళం యాస మొత్తం. శ్రీకాకుళం యాస. అసలు మనం ఇన్ని సంవత్సరాలు తెలంగాణ వచ్చే వరకు మనం చూసిన సినిమాలు ఏవి మన భాష సినిమాలు కావు. మనం ఏమన్నా డబ్బింగ్ అడిగినామా? మాకు డబ్బు ఏమని అడిగినామా? ఏం అడగలే కదా! మనం సినిమా చూసినప్పుడు ఆ సినిమా పరిభాషలో ఎట్లా ఉంటే అట్లే చూసినాం. మరి అప్పుడు ఏమన్నా కింద డబ్బింగ్ చేసిండ్రా? తెలంగాణ వర్డ్స్‌కు డబ్బింగ్ ఏమి వేయలే కదా! ఇడుపు కాగితం అంటే తెలంగాణకు, ఆంధ్రకు ఇడుపు కాగితం ఏం చూసిండ్రా? పార్లమెంట్‌లో అయిందా ఇడుపు కాగితం? అది ఇడుపు కాగితమే మా భాషల. అంటే మీకు మాకు చెల్లు. మీ కథ వేరు, మా కథ వేరు, మీరు వేరు, మేము వేరు అని అర్థం దానికి. అనవసరంగా భావోద్వేగాలు రెచ్చగొట్టి చలిగాసుకునే ప్రయత్నం చేయకండి. ఒకాయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. వినండి అది కూడా మీరు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? సిద్ధంగా ఉన్నారా పోనీ? ఇట్లా అమ్ముతారు బై. ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని. ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు, ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. మొత్తం ఆంధ్రోళ్ళ ఆస్తులు అమ్మితే కొనగలిగే దమ్ము తెలంగాణలో ఉందా? ఈడ పంచాయతీ తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు కాదు. ఇక్కడ చాలామంది ఆంధ్ర ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎవరితో కొట్లాడబెట్టుకోరు. వీళ్ళు వాళ్ళతో కొట్లాడబెట్టుకోరు. బిజినెస్‌లు చేసుకుంటున్నారు. వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు. మామూలుగా వాళ్ళతో జాబులు చేసుకుంటారు. అంతా కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ ఎవడో ఎక్కడనో ఉండేతోడు ఎవడో 4, 5 ట్వీట్లు పెట్టి వరుసగా దీన్ని మొత్తం రచ్చరచ్చ చేసి పడేసిండ్రు. దీన్ని ఇప్పుడు మన దగ్గర చాలా ఉంటాయి. చాలా వర్డ్స్ ఉంటాయి. మనం ఏమంటాం? బొక్క అంటాం. బొక్క అంటే వాళ్ళ భాషలో బొక్క అంటే ఒక పెద్ద బూతు. ఏం చేయాలి మరి దానికి? నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తా నేను. 2010లో ఒక టీవీ ఛానల్ ద్వారా నేను పుట్టపర్తి సాయిబాబా చనిపోయిండు. ఐడియా ఉందా? పుట్టపర్తి సాయిబాబా చనిపోయిండని ఒక 1 మంత్ మొత్తం పెద్ద డ్రామా జరిగింది. అప్పుడు నేను కూడా పోయినా. చాలామంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చిండ్రు. లైన్ నిలబడ్డారు. జస్ట్ ఒక 2 డేస్ ప్రకటిస్తారనంగా అందరు లైన్ నిలబడి అంతా నూకులాట ఉందన్నమాట. నేను లైవ్‌లో చెప్పుకుంటా మొత్తం ఇక్కడ జనమంతా దొబ్బుకుంటున్నారు అన్న. నేనే అన్నా లైవ్‌లో. మొత్తం దొబ్బుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు దొబ్బుకుంటున్నారు లోపల పోనీకే అని అన్నా. అంటే మొత్తం మీడియాలో ఉన్నది మొత్తం ఆంధ్రోలే అప్పుడు. ఇప్పుడు కూడా చాలా మీడియాలో మొత్తం ఆంధ్రోలు వచ్చేసిండ్రు. మళ్ళీ ఈ 2 సంవత్సరాలలో అన్ని టీవీ ఛానల్స్‌లో హెచ్ఓడీస్ మొత్తం ఆంధ్రోలు వచ్చేసిండ్రు. ఈవెన్ తెలంగాణ ఛానల్ అని చెప్పుకునే ఛానల్‌లో కూడా. ఒక టీ న్యూస్ తప్ప. ఇంకా టీ న్యూస్‌లో అంటే వాళ్ళు ఎవరిని పెట్టుకోరు కానీ తెలంగాణ మేనేజ్మెంట్ ఛానల్‌లో కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చేసిండ్రు. అప్పుడు కూడా ఆంధ్రలోనే ఉంటుర్రు. ఆయన ఫోన్ చేసిండు. ఇన్పుట్ ఎడిటర్ అని ఉంటాడు. ఫోన్ చేసి, "హలో బాబు ఏం మాట్లాడుతున్నావు? దొబ్బుకుంటున్నారేంది? దొబ్బుకుంటున్నారంటే దాని అర్థం తెలుసా నీకు? మన భాషలో దొబ్బుకుంటున్నారంటే నూకుతున్నారని.
కానీ వాళ్ళ భాష వరకు దొప్పుకుంటారు అంటే అది వేరే అర్థం. అది నాకు కూడా తెలియదు అప్పటిదాకా వాళ్ళకి ఇంత అర్థం వస్తుందని. ఆయన చెప్పినాకనే తెలిసింది దొప్పుకుంటారు అంటే ఇంత పెద్ద కథ ఉంది అది వెనకాన్ని. వర్డ్స్ను అర్థం చేసుకోవడమో లేకపోతే అడిగి తెలుసుకోవడమో ఏదో ఒకటి చేయాలి. ఇడుపు కాగితం అంటే ఇప్పుడు అందరూ చాలామంది చెప్తున్నారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ఇడుపు కాగితం అయింది. ఇడుపు కాగితం అంటే విడాకులు. గతంలో ఈ కోర్టులు విడాకులు దాకా పోయేది లేదు. ఊళ్ళోనే రచ్చగడ్డ మీదనే ఇడుపు కాగితాలు అయిపోయేది. ఆలుమోగుళ్ళు అంటాం మనం వాళ్ళు ఏమంటారో తెలియదు కానీ ఆలుమోగుళ్ళు అంటాం పిల్ల మొగుల్ని. ఈ ఆలుమోగుళ్ళు కొట్లాడి ఇంకా పొసగక ఇది అయితలేదు పోతలేదు, ఇక ఎన్నిసార్లు పెద్ద మంత్రుల పంచాయతీ పెట్టినా ఇది ఇట్లే పంచాయతీలు అవుతున్నాయి. ఇక ఆమె ఊరికే తల్లిగారింటికి ఉరికిపోతుంది, లేకపోతే ఈయన రోజు తాగొచ్చి కొట్టుడే కొడుతున్నాడు. ఇట్లాంటి తతంగాల మధ్య రచ్చగడ్డ మీద పంచాయతీ పెట్టి ఈ కులం పంచాయతీ అందరూ ఒకటే కులం ఉంటుంది అనుకో, వీళ్ళ తరఫున ఇద్దరు వాళ్ళ తరఫున ఇద్దరు అందరూ వచ్చి కూర్చొని ఒక ఇడుపు కాగితం రాసి ఈయనకు ఆయనకి ఏం సంబంధం లేదు, ఆమెకి ఇన్ని పైసలు ఇవ్వాలి లేకపోతే ఇంత భూమి ఇవ్వాలి, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి పోషణ కోసం అని ఒక ఇడుపు కాగితం రాసేవాళ్ళు. అదే చట్టం అప్పుడు. దాని అందుకే ఇడుపు కాగితం అంటారు. ఆ ఇడుపు కాగితం దానికే పెద్ద కథ చాలా ఉంటాయి. వర్డ్స్ ఒక్క వర్డ్స్ కాదు. మనం దవాఖాన అంటాం, వాళ్ళు ఆసుపత్రి అంటారు. మనం గల్లీ అంటాం, వాళ్ళు వీధి అంటారు. మనం పోరోడు అంటాం పిల్లగాన్ని, లేకపోతే పిల్లగాడు అంటాం, వాళ్ళు అబ్బాయి అంటారు. వాళ్ళు మనకు అర్థం కాకపోతే మనం పోరి అంటాం అమ్మాయిని, పోరి అంటాం. వాళ్ళు పోరి అన్నారు, వాళ్ళు అమ్మాయి అంటారు. ఇట్లాంటి చాలా వర్డ్స్ ఒకటి కాదు. మనం చెల్క అంటాం పొలం, వాళ్ళు పొలం అంటారు. మామూలుగా నల్లరేగడి కాకపోతే మనం చెల్క అంటాం. ఇట్లాంటి కుంపటి అంటాం, గంజి అంటాం. ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి వర్డ్స్, ఒక్కటి కాదు రెండు కాదు. లొల్లి అంటాం మనం, ఏంద్రాబాయి నీ లొల్లి అంటాం. వాళ్ళు గట్క వాళ్ళు గొడవ అంటారు. గొడవనేనా గొడవ అంటారు. మనం గుంజ అంటాం, స్తంభము దాన్ని మనం గుంజ అంటాం. వాళ్ళకి అర్థం కాదు ఆ గుంజ అనేది అర్థం కాకపోతే మనం ఏం చేసేది లేదు. సోయి అంటాం, వాళ్ళు తెలివి అంటారు. ఇక ఇట్లాంటి ఒక్క వర్డ్ కాదు మనకు వాళ్ళకు. అసలు మనం విడిపోయిందే దానికోసం కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు వేరు సంస్కృతులు, వేరు వేరు భాష, యాస ఇవన్నీ వేరే వేరే ఉంటాయని చెప్పిందే ఉద్యమంలో. ఇదంతా పెద్ద కథ నడిచింది. మరి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మన భాష మీద ఒక చిన్న చూపు చూడమే అది. మన వర్డ్స్ మీద ఇడుపు కాగితం అని అర్థం కాకపోతే డిక్షనరీలు అడుగు, చాట్‌జీపీటీ అడుగు చెప్తుంది. ఎవరెవరో అనవసరమైన వాళ్ళు. అసలు ఇట్లాంటి వాళ్ళ మీద తెలంగాణ ప్రభుత్వం కనుక కరెక్ట్ ఉంటే కేసు పెట్టి బొక్కలు వేయాలి. ఇట్లా కాంట్రవర్సీ మాట్లాడి ఇట్లా మొత్తం భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న వీళ్ళను. ఇదేం సెంటిమెంట్ కాదు, దీనిలో రాజకీయం లేదు, కానీ భావోద్వేగాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇందాక నేను చూపించిన వీడియోలు అంటలేడా, ఇక్కడ వాళ్ళు ఆంధ్రలో మొత్తం ఆస్తులు అమ్మితే తెలంగాణ వాళ్ళు కొనికి పైసలు ఉన్నాయి మీతోనా, అంత దమ్ముందా అన్నట్టు మాట్లాడుతున్నాయి ఆయన. వీడికి హైదరాబాద్ వాళ్ళు వచ్చింది అందరూ కూడా ఇక్కడ వచ్చి బిజినెస్లు చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఇప్పుడు ఆయన ఎవరు, మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, లేకపోతే ఫార్మా అంజిరెడ్డి ఉన్నాడు. వాళ్ళందరూ ఏమో కోట్ల ఆస్తులు తీసుకొని రాలేదు, బతుకుదేరుకు వచ్చి వాళ్ళు కూడా మనలాగా జాబులు చేసిండ్రు. కాకపోతే ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళిపోయినారు వాళ్ళు. మామూలు స్థాయికి కాదు, ఇంకా చాలా విపరీతమైన స్థాయికి వెళ్ళిపోయినారు. మరి తెలంగాణలో సంపాదించుకున్నారు కదా వాళ్ళు. ఈ పనిపాట లేని వాళ్ళను ఎంకరేజ్ చేయొద్దు. ఈ పనిపాట లేని వాళ్ళు ఎవరైతే తెలంగాణ వర్డ్స్ను చిన్నతనం చేసే ప్రయత్నం చేస్తున్నారో, తెలంగాణ మీద ఇదొక సైబర్ అటాక్ లాగా కనిపిస్తుంది. వాళ్ళకి ఇచ్చిన ధైర్యం ఏందో అర్థం కాలేదు. ఇప్పుడు ఇక్కడ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద నిజంగా కూడా ఇక్కడ గవర్నమెంట్ కనుక సీరియస్గా ఉంటే కేసు పెట్టాలి. ఊకుంటారా? మనం పోయి యూపీలో పోయి అక్కడలను మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసామనుకో, ఇక్కడ తెలంగాణలో పోయి యూపీకి పోయి యూపీ గవర్నమెంట్ ఊకుంటుందా? పెట్టేస్తారు, కేసు పెట్టేసి బొక్కలేస్తారు తీసుకుపోయి, ఇంకోసారి మాట్లాడకుండా. మరి ఇట్లాంటి వాళ్ళను ఎందుకు ఎంకరేజ్ చేయకపోయినా ఎందుకు వదిలేస్తుంది గవర్నమెంట్? ఇడుపు కాగితం అనే సినిమా పేరే కావచ్చు, ఇప్పుడు పెట్టుకుండొచ్చు వాళ్ళ సినిమా పేరు, అది వాళ్ళకి బిజినెసే కావచ్చు. కానీ ఇడుపు కాగితం అనేది ఒక తెలంగాణ మట్టి పదం, తెలంగాణ పదం. అది ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకు, అందరు పల్లెటూరులో పుట్టిన వాళ్ళకు, అక్కడ రిలేషన్స్ ఉన్న వాళ్ళకు అందరు తెలుసు అదొక ఇడుపు కాగితం అని. దాని మీద ఇంత రచ్చ చేసింది చూడండి. మీరు ఎవరి ధైర్యం చూసుకొని చేస్తున్నారో ఏమో అర్థమైతే లేదు, కానీ తెలంగాణ సమాజం చాలా తీవ్రంగా స్పందించింది చూడండి. అది దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనిలో రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా, అసలు వాళ్ళ అటాక్ ఏందో అర్థం. ఇది ఒక్కటి కాదు, తెలంగాణ మీద ఒక అటాక్ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. అందుకే నేను మొన్న మీటింగ్ పెట్టింది, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టింది, తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో అని. కానీ ప్రభుత్వాలు సీరియస్గా ఉంటే ఇట్లాంటి జరగవు. అవతలోడు ధైర్యం చేస్తున్నాడంటే ఇక్కడ ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చినట్టు లెక్క. మీ కామెంట్ కూడా చెప్పండి కింద. ప్లీజ్ సబ్స్క్రైబ్.